ఇవి హల్వా క్యారెట్ అనేది ఇలా ఉంటుంది. ఇది నార్మల్ క్యారెట్ అనమాట. దీంతో కూడా చేసుకోవచ్చు హల్వా అనేది. మీకు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చెప్తాను. ఇవి తొక్క తీసి వాటర్లో వేసి కడిగి ఇలా ముక్కల్లా చేసుకోవాలన్నమాట. వీటిని మనం తురుముకో అక్కర్లేదు. తురుముకుండా మీకు ఈజీగా చెప్తాను ఎలా చేయాలో. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నివి నేతిలోని వేయించి ఉంచుకోవాలి. నేను వేయించి తెస్తాను. డ్రై ఫ్రూట్స్ అన్నివి వేయించి ఉంచాను. నెయ్యి వేసి ఆ నెయ్యిలోని క్యారెట్ కొంచెం వేగనివ్వాలి. ఇవి చిక్కటి పాలు అనమాట. ఆ కుక్కర్లోనే వేద్దాము. రెండు విజిల్లకు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడికిన క్యారెట్ని చాలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. రుచికి తగ్గ పంచదార వేసుకోవాలి. మీకు ఎంత పంచదార కావాలంటే అంత. ఇంకొంచెం పాలు పోసుకుందాం. చిక్కటి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు దగ్గరగా వేగాలన్నమాట. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే తినడానికి రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది.